మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాలలోని ఎంసీసీ క్వారీలో 36 బోనాలతో క్వారీ జాతర నిర్వహించడం జరిగింది. ఇది పోయిన సంవత్సరం నుంచి మనం మొదలుపెట్టి పోయిన సంవత్సరం 21 బోనాలతో మొదలుపెట్టి ఈరోజు 36 బోనాలతో మన మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మా కుల బాంధవులు అందరూ పాల్గొనడం జరిగింది. దీనికి ఇన్స్పిరేషన్ మాకు మన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో మరియు గోల్కొండలో మొదటి బోనం మా కుమ్మరుల ద్వారా పెట్టిన తర్వాత మిగతా మన తెలంగాణ ప్రజానీకం కూడా బయట వాళ్ళు కూడా ఈ బోనాల కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మేము కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం మేము 21 బోనాలతోటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనిలో మరి ఫ్యామిలీతోటి దగ్గర ఒక 250 మంది ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మొదట ఏంటంటే కుమ్మరులు పెట్టిన మొదటి బోనానికి మన తెలంగాణలోని ప్రజలంతా మరియు మా కుమ్మరులు అందరూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వారి కుటుంబాలలో ఆనందాలు వెల్లువిరియాలని ఈ అమ్మవారికి వినయించుకొని ప్రార్థించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా మాకు ఎందుకంటే మంచిర్యాల మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ అమ్మవారు మేము చిన్నప్పటి నుండి ఎంతో కాలంగా మేము పూజలు చేసుకుంటూ వస్తున్నాము. దానికి ఇన్స్పిరేషన్గా మేము ఇక్కడ దేవాలయాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరంతో పాటు మళ్ళీ వచ్చే ఇంకా చాలా సంవత్సరాల పాటుగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. దీనికి సహకరించిన మా కుల పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై కుమ్మర, జై జై కుమ్మర. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కుమ్మర బాంధవులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మొదటి నుంచి ఏదైతే కుమ్మరులు మట్టిలో మరి ఒక మట్టిని తయారు చేసి కుండని తయారు చేసి వాళ్ళ ఎంతో భక్తి శ్రద్ధలతోని ఒక మట్టిని కుండని తయారు చేసి ఆ కుండతోనే నైవేద్యం పెట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా పెట్టగలుగుతారు. కాకపోతే కుమ్మరులే మరి ఆ మట్టి పాత్రలో నైవేద్యం చేసి కుమ్మరుల చేతి ద్వారా పెడితే మరి అన్నిటికీ మోక్షం అన్న విషయము అది తరతరాల నుంచి కూడా ఎన్నో వేదాలలో కూడా ఇది రాసింది, అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కొన్ని దేవస్థానాలలో కూడా కుమ్మరు వాళ్ళే మరి ఎంతో విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మొట్టమొదటిగా మరి మంచిర్యాలలో మరి క్వారీ జాతరల మరి క్వారీ అమ్మవారి దగ్గర మరి మేము బోనం చెల్లించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కుమ్మరుల తరపు నుంచి మేము బోనము మొట్టమొదటిగా చెల్లించుకుంటున్నాం. కాబట్టి మరి అందరూ కూడా ఈ అమ్మవారు కుమ్మరులందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన మరి కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర తిరుపతి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు మా రగన్న గారికి, అదేవిధంగా మా కుమ్మర బాంధవులందరికీ కూడా పేరున కూడా అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇంత లోపల ఉన్న ఈ కార్యక్రమానికి కూడా విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా మీరు జరుపుకుంటామని చెప్పి మేము తెలుపుకోవడం జరుగుతుంది. నేను తొగరి రఘు, 4 జిల్లాల కన్వీనర్, రాష్ట్ర సహాయ కార్యదర్శిని. గత శతాబ్దం నుంచి గంగాధర తిరుపతి గారు చెప్పినట్టు జరుగుతుంది, 60 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ మధ్యలో పడిపోయింది. 18 సంవత్సరాల నుంచి మేము గోల్కొండ కోట మీద ట్యాంక్ బండ్ మీద చేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏంటంటే దేవుడు ఆశీస్సులు, అలాగే తొలి బోనం కుమ్మరోలో వేయడం అనే చరిత్ర రికార్డు మాది. మాకు ఆ భగవంతుడు మాకు ఆ వరం ఇచ్చిండు. అట్లాగే ఈరోజు ఈ 4 జిల్లా ఇప్పుడు ఏదైతే 36 జిల్లాలు ఉన్నాయి, ఏ జిల్లాలో అయితే ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చేయలేదు, ఉమ్మడి జిల్లాల్లో చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో తిరుపతి గారు కానీ, సీనాన్న కానీ, జిల్లా కమిటీ వాళ్ళే కానీ పేరున చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే దీంతో ఏంటంటే మట్టి పాత్రల కోసం అంటే తెలియజేయడం ఒకటి, రెండోది ఐక్యతగా ఉన్నామని ఒకటి, మూడోది దేవుడు ఆశీస్సులు మాకు అందాలని కోరుకుంటూ అందరు ఐక్యతగా ఉండి మళ్ళీ ఇట్లాంటి జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.